హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహేష్ క్రియేషన్. టుడే అవర్ వీడియో వచ్చేసి బూందీతో మిఠాయి అండి. ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ మేము ఇక్కడ 2 డబ్బాల శనగపిండిని, 1 డబ్బా బియ్యం పిండిని తీసుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పొంగటం కోసము కొంచెం సోడా ఉప్పుని వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్నాము. ఇక్కడ శనగపిండి అంటే పచ్చిశనగపప్పుల్ని మిల్లు దగ్గర మరారిచ్చి తీసుకొచ్చిన పిండి. షాప్లో దొరికే పిండి కన్నా ఇలా మనం పచ్చిశనగపప్పుని తీసుకొని మరారిస్తే బూందీ చాలా టేస్టీగా మిఠాయి టేస్టీగా ఉంటుంది. అందులో కొన్ని వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కళాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత బూందీ చూసుకునే గరిటె ఉంటుంది. ఆ గరిటెలో పిండిని వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని స్ప్రెడ్ చేయడం ద్వారా బూందీ గరిటెకి ఉన్న హోల్స్లో నుండి బూందీ అనేది చక్కగా వస్తుంది. కళాయిలో ఉన్న ఆయిల్కి సరిపడానే బూందీని వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోకూడదు. వేసుకుంటే ఉండలు కట్టిపోతుంది ఎక్కువ వేయటం వల్ల. అలా కాకుండా ఆయిల్ మునిగే వరకు ఎంత పడుతుందో అంతే వేసుకొని గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా ఆయిల్ ఉంటే ఆ గిన్నెలోనే ఉండిపోతుంది. బూందీ చూసారా, చక్కగా బాగా వచ్చింది కదా రౌండ్గా. ఇలా వచ్చిన బూందీని ఇప్పుడు కొలుచుకోవాలి. ఇక్కడ మేము 8 లోటాల బూందీని తీసుకున్నాము. ఇందులోనే యాలక్కాయల పొడిని కూడా చల్లుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకోవడం ద్వారా బూందీకి పట్టి స్మెల్ అనేది బాగుంటుంది. అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు పాకం కోసము ప్రిపేర్ చేసుకోవాలి. 2 కేజీలన్నర బెల్లం తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా దంచుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం దంచుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. అందులో 1 లోట వాటర్ వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని ఈ పాకాన్ని అందులో వేస్తే ఉండలా అవుతుంది. ఆ ఉండని పళ్ళానికి వేసి కొడితే టంగమని సౌండ్ వస్తుంది. అప్పుడు పాకం అయినట్టు. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోవాలి పాకాన్ని. పెద్ద ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఆయిల్లో ఈ పాకాన్ని వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. 10 మినిట్స్ అలా వదిలేయాలి. చల్లారుతుంది. పూర్తిగా చల్లారిపోతే మిఠాయి చక్కగా వస్తుంది. ఈ వీడియోలో చూశారు కదా, అచ్చులుగా భలేగా మిఠాయి అనేది వస్తుంది. మిఠాయి చక్కగా రావాలంటే బెల్లాన్ని మంచిది ఉపయోగించుకోవాలి. లేదంటే మొత్తం పాడైపోతుంది. మిఠాయి అంతా పలుకులుగా వస్తుంది, అచ్చులుగా రాదు. మంచి క్వాంటిటీ ఉన్న బెల్లాన్ని యూజ్ చేయండి. అంతేనండి, ఫైనల్గా బూందీతో మిఠాయి రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.